నా శ్రేయోభిలాషులందరికీ మీరే నా కలం, మీరే నా బలం. క్యాజువల్గా రాసే నా 4 రాతలు గొప్ప కవితలుగా భావించి నాకు ఘన సన్మానం చేసి సత్కరించిన అందరికీ వందనాలు. నా కవితలు ఒక రాగబద్ధంగా ఉండవని, ఏ వ్యాకరణ ఛందస్సులని కవితా నియమాలని పాటించవని, ఎన్నో అచ్చుతప్పులు, దుష్ట సమాసాలు, సందులు ఉంటాయని, అనవసర ప్రాసాప్రయాసలు, పరభాషా మిశ్రమాలు దొరుకుతాయని, ఒక్కోసారి మరీ పెద్దవిగా ఉంటాయని, భావం కాస్త గందరగోళంగా ఉంటుందని, ఇంకాస్త బాగా రాసే అవకాశం ఆ కవితకి ఉందని, ఇలా ఎన్నెన్నో సద్విమర్శలు శ్రేయోభిలాషులు చేస్తున్నా, చెవులు కొరుక్కుంటున్నా, నా చెవే కొరుకుతున్నా, నేను అవన్నీ పెడచెవిని పెట్టి నా దారి రహదారి, నా రూటే సెపరేటుగా సాగిపోతున్నా. వారి విమర్శలన్నీ ఎంతో విలువైనవని, కానీ నాకున్న భాషా పరిజ్ఞానం పరిమితం కనుక అలా రాస్తున్నాన్ని ఒప్పుకోక తప్పదు. అది సంగతి. అయితే ఈ సందర్భంగా చాలామంది కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నేను రాసినవి చదివి మార్పులు సూచించేవారు, సన్మానం చేసేవారు, శభాషని మెచ్చుకుని ప్రోత్సహించేవారు, బాలేదు అని నిష్కర్షగా చెప్పేవారు, అర్థం కాలేదు అని అడిగి తెలుసుకునేవారు, కొన్ని ప్రత్యేక వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసేవాళ్ళు. అలా కాక ఇది ఇంకా ఎలా ఉంటే బాగుండేదో అని మళ్ళీ తిరిగి రాసి చూపించేవారు. నచ్చకపోతే పోనీలే అని క్షమించి వదిలేసేవారు. మమ్మల్ని విసిగించగరా బాబు అని అనకుండా మౌనంగా ఊరుకునేవారు. నీ కవితల వల్ల వచ్చిన ఇన్స్పిరేషన్తో మేము రాస్తున్నామోయ్ అని రంగంలోకి దిగినవారు. ఒక్కో కవితకి రేటింగ్ ఇస్తూ తప్పొప్పులు చూపెట్టేవారు. నా కవితలకి రాగాలకు పాడి వినిపించేవారు. ఈ కంటెక్స్ట్కి రాయమని అడిగి రాయించుకుని మురిసిపోయేవాళ్ళు. చదువుకుని ఏ అభిప్రాయం చెప్పకపోయినా తమలో తాము నన్ను అభిమానించేవాళ్ళు. నిజంగా ఇలాంటి బంధుమిత్రుల మధ్య ఉండడం ఎంత అదృష్టమో.